వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. జూన్ 20వ తేదీ నుంచి బొద్దింకల పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహిస్తోంది. చైనా బోర్డర్ దగ్గర ఉన్న ప్రాంతం లడఖ్కి చెందిన సోనం వాంగ్చుక్ ఈ బొద్దింకల డిమాండ్స్ కి మద్దతుగా నిరాహార దీక్ష మొదలుపెట్టారు. ఈ రోజు ఆయనని పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే గతంలో ఈ వాంగ్చుక్ లడఖ్ లో నిరసన దీక్ష చేస్తున్న సమయంలో అల్లర్లు జరిగి పోలీసుల కాల్పుల వరకు వచ్చింది. అప్పుడు నిరసన సమయంలోనే ఈ వాంగ్చుక్ ఉన్నాడు. చైనా వాడు భారత్ మీదకి దండయాత్ర చేస్తే వాళ్లను లడఖ్ దగ్గర అడ్డుకోము, భారత్లోకి వారికి దారి కూడా చూపిస్తామని లడఖ్ ప్రజలు అంటున్నారు అని సామాన్య ప్రజల మీద తోసేసి తన మనసులో మాట బయటపెట్టాడు. బొద్దింకల ప్రదర్శన మొదలయ్యాక అక్కడికి వస్తున్న యువత కొత్తవారు వస్తున్నారో లేదో అనే అనుమానమే. వస్తున్న వారిలో 99% మంది ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ అండ్ జేఎన్యూ విద్యార్థులే. దీనికి సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏ నీట్ సమస్య మీద ఉద్యమం మొదలు పెట్టారో ఆ నీట్కి సంబంధించిన విద్యార్థులు చాలా తక్కువగా వేళ్ల మీద లెక్కబెట్టే విధంగా వస్తున్నారని తెలుస్తోంది. ఇక నిరసన ప్రారంభించే ముందు ఈ నిరసన ఏ రాజకీయ పార్టీ మద్దతు తీసుకోకుండా స్వతంత్ర యువత ఉద్యమంలాగా నడుపుతామని నిరసన చేశారు ముఖ్య నేత డీప్కే. కానీ ఈ నిరసన ప్రారంభమయ్యాక కాకతాళీయంగా జరిగిన సంఘటనలు ఒకసారి చెప్తాను చూడండి. ఈ బొద్దింకల నిరసనకు సాధారణ యువతలో ఊహించినంత స్పందన రాకపోవడం, నిరసన నిర్వాహకులు ఇక రాజకీయ నాయకులు మరియు ఇతరులు అందరినీ నిరసనకు సంఘీభావం తెలవడానికి ఆహ్వానించడం మొదలుపెట్టారు. దాంతో దాదాపుగా అందరూ ముఖ్య వామపక్ష భావజాల నేతలు, కళాకారులు అక్కడికి వస్తున్నారు. అలాగే ఆప్ పార్టీ ముఖ్య నాయకుల నుంచి సిపిఎం మరియు ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు కూడా రావడం మొదలుపెట్టారు. అలాగే కొందరు రైతు సంఘాల నేతలు, జైబీర్ జైమీం నేతలు, ముస్లిం సంఘాల నేతలు, ఎన్జిఓల సభ్యులు కూడా వచ్చి వెళ్తున్నారు. ఇంత చేసినా ఆ భోజనాల సమయంలో తప్ప మిగతా సమయంలో కనీసం 100 మంది కూడా అక్కడ కనిపించడం లేదు, పూర్తి సమయం ఉండడం లేదు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే వీరికి సంఘీభావం తెలిపేందుకు జూన్ 29న సిపిఐఎం నాయకులు బృందాకారత్, ఎంఏ బేబీలు ఈ బొద్దింకల నిరసన కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ వారు అభిజిత్ దీప్కే, సోనం వాంగ్చుక్లను కలిసి చర్చించారు. జూన్ 10న ఇదే లెఫ్ట్ పార్టీ నాయకులు ఎంఏ బేబీ, డి రాజా చైనా ఎంబసీ అంటే రాయబార కార్యాలయం నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరై చైనా అధికారులను, రాయబారులను కలిసి చర్చలు జరిపారు. అంతేకాదు వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ బ్యాగులతో ఫోటోలు కూడా దిగారు. సరే, భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు నాయకులు, వారి సైద్ధాంతిక దేశాల నాయకులు అయిన చైనా నాయకులు మరియు అధికారులని కలిసి చర్చించారు అంటే ఏదో అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇదే బొద్దింకల నిరసన నిర్వహిస్తున్న కొన్ని విద్యార్థి బొద్దింకలు కూడా చైనా ఎంబసీ నాయకులను కలిశారు. వాళ్ళు ఇచ్చిన బహుమతులు స్వీకరించారు. అసలు ఈ నిరసన సమయంలో వీళ్ళు చైనా ఎంబసీ అధికారులను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న ప్రశ్న. వీళ్ళు ఈ నిరసన ఎలా చేయాలో వారితో కలిసి చర్చిస్తున్నారు అనుకోవచ్చా? లేదా చైనాకు భారత్ చేస్తున్న లడఖ్ అభివృద్ధి, గ్రేట్ నికోబార్ అభివృద్ధి ఇబ్బందికరంగా మారుతుందని ఇక్కడ ప్రజలని తమ పాములుగా ఉపయోగించుకుంటున్నారనుకోవచ్చా? ఏమో ఆ పరమాత్మునికే తెలియాలి. 20వ తారీఖున పార్లమెంట్ సెషన్ జరగబోతోంది. ఆ రోజు ఈ బొద్దింకలు పార్లమెంట్ వరకు పాదయాత్ర తలపెట్టారు. ఆ రోజు ఏ హింసాత్మక ఘటనలు జరగకుండా ప్రశాంతంగా జరుగుతుందని ఆశిద్దాం. ఎందుకు అంటే ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరుగుతుందని ఈ స్క్రీన్ మొత్తం చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక 20వ తారీఖు ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎలాంటి కంటెంట్ చేయాలి అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆర్ వాయిస్కి సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.